సత్య గారి జెట్లీ మూవీ ఓటీటీలో రిలీజ్ అయిందండి. ఇది నేను థియేటర్కి వెళ్ళి చూసే ధైర్యం చేయలేదు. బట్ రితేష్ రాణా గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి ఈ మూవీని ఓటీటీలో చూడడం అయితే జరిగిందండి. మూవీ చాలా బాగుందండి. కామెడీ పరంగా చాలా బాగుంది అండ్ పిక్చరైజేషన్ పరంగా కూడా గ్రాండ్గానే కనిపిస్తుంది. ఇదంతా ఒక సెట్లో, అంటే ఒక ఏరోప్లేన్ లాంటి సెట్లో తీస్తే సరిపోతుందండి. బట్ దాన్ని మాత్రం రిచ్గా తీశారండి. ఈ రితేష్ రాణా గారి మూవీస్ ఎలా ఉంటాయంటే ఒక కామెడీ, ఒక సెటైర్, ఒక స్పూఫ్ ఇలా యూనిక్గా ఉంటాయండి. వాళ్ళ దాంట్లో ఈస్టర్ ఎగ్స్ లాగా కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. వెనక వైపు రాసి ఉన్న లేబుల్స్ కానీ, లేదంటే ఏదన్నా సెల్ ఫోన్లో కెమెరా చూపిస్తున్నప్పుడు దానికి వచ్చే ఆప్షన్స్ కానీ, ఇలా రకరకాల ఈస్టర్ ఎగ్స్ వారి మూవీస్లో ఉంటూనే ఉంటాయి. అవన్నీ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి. సో ఈ మూవీ కూడా నో డిఫరెంట్ అండి. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ది కామెడీ, ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ది సెటైర్స్, ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ది స్పూఫ్స్ అండ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ సత్యాస్ పర్ఫార్మెన్స్ అండి. ఇదే మూవీ స్టోరీ కనుక ప్లాట్ పాయింట్ని ఒక స్టార్ హీరోతోటి సీరియస్ టోన్లో తీసుంటే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని నా ఫీలింగ్ అండి. బట్ దీన్ని సింగం 1, 2, 3 సంపూర్ణేష్ బాబు గారి సినిమాలు ఉంటాయి కదండి, సీరియస్ మూవీస్ని స్పూఫ్లాగా చేసేస్తూ ఉంటారు. సో ఇది కూడా అలాగే సీరియస్ మూవీ స్టోరీని స్పూఫ్లాగా చేసేసారండి. బట్ ఎనీవేస్ దట్ ఈస్ దేర్ చాయిస్ అండి. బై చాయిస్ అది చేశారు కాబట్టి ఇదైతే కామెడీ పరంగా నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఈ మూవీలో సస్పెన్స్, థ్రిల్, అట్ ది సేమ్ టైం రివీల్స్, ట్విస్ట్లు ఇవి కూడా చాలా ఉన్నాయండి. అందుకే నేను ఈ మూవీ కామెడీ మూవీ అట్ ది సేమ్ టైం సీరియస్ మూవీ కూడా అనిపిస్తుంది. అందుకే చాలా బాగా నచ్చిందండి నాకు. ఈ టైప్ ఆఫ్ మూవీస్ నేను ఎంజాయ్ చేశానండి. అండ్ రితేష్ రాణా గారి ప్రీవియస్ మూవీస్లో అందరికీ మత్తు వదలరా 2 చాలా హార్ట్ ఫేవరెట్స్ అండ్ హిట్స్ అయితే నాకు లావణ్య త్రిపాఠి గారు యాక్ట్ చేసిన హ్యాపీ బర్త్డే మూవీ చాలా ఇష్టం అండి. ఈ మూవీ అయితే ఎంజాయబుల్ మూవీ అండి. మీరు హ్యాపీగా నవ్వుకోవాలి అనుకుంటే చూడొచ్చండి ఈ మూవీ. ఫస్ట్ 30-40 మినిట్స్ కాస్త స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుందండి బికాస్ ఆఫ్ ది కన్ఫ్యూజన్ అండ్ బికాస్ ఆఫ్ ది రివీల్స్ అండి. బట్ ఆ తర్వాత మూవీ ఒక్కసారి టోన్ సెట్ అయిపోయిన తర్వాత మాత్రం ఆ కామెడీ అదంతా నాకు బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందండి. సో బేర్ విత్ ది మూవీ ఫర్ ది ఫస్ట్ 30-40 మినిట్స్ అండ్ దెన్ యూ కెన్ ఎంజాయ్, యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ది మూవీ అండి. థ్యాంక్ యూ.